పార్టీ ఫిరాయింపుల కేసు టర్న్ టు టర్న్ లా మారుతోందన్న చర్చ నడుస్తోంది. కీలక మలుపులు తిరుగుతోందన్న చర్చ హాట్ గా మారుతోంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారంతా పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టిపారేశారు స్పీకర్. దీంతో మరొక 3 ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టాక్ ఉత్కంఠను రేపుతోంది. అయితే ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీల అనర్హత పిటిషన్లు కొట్టేశారు. ఇక మిగిలిన 3లో పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై కూడా ఇవాళ రేపో తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్. ఇక 3 విషయంలో కూడా అదే వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరొక 2 దానం నాగేందర్, కడియం శ్రీహరుల విషయంలో మాత్రం కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయినా చేయొచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. దాంతో దానంకు ఎలాంటి మినహాయింపు ఉండదన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కడియం శ్రీహరి విషయంలో మాత్రం మరొక టర్న్ తీసుకుంది. మీడియాతో మాట్లాడిన కడియం ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకొచ్చారు. అంటే శ్రీహరిపై కూడా వేటు పడే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే దీన్ని బట్టి చూస్తే దానం తప్ప అందరూ సేఫేనా? తీర్పు కాపీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటికీ వివరణ ఇవ్వని దానంను ఏం చేస్తారు? ఇక సుప్రీం గడువు ముగుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ముందున్న దారేది? మరొక వైపు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందా? ఫిరాయింపుల కథ మళ్లీ మొదటికొస్తుందా? దానం తప్ప అందరూ కరెక్టేనా? ఎలాంటి ఆధారాలు లేవనడం ఎందుకు? ఆధారాలు అంటే ఏముండాలి? కండువాలు కప్పుకోవడం ఆధారాలు కావా? ఇక పార్టీ ఆఫీసులకు రావడం ఆధారాలు కావా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సుప్రీం వేటు వేస్తుందా? ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాజు గౌడ్ గారు. సో ఎట్లా చూస్తారు? 5 క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్, ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా అన్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే అంటున్నారు. సో ఎట్లా చూస్తారు స్పీకర్ నిర్ణయాన్ని? రాజుగౌడ్ గారు చెప్పండి మేడం. ఎస్ రాజుగౌడ్ గారు, అంటే 5 క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ నిన్న. సో ఇప్పటికీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇక మిగతా వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందా? ఎట్లా ఉండబోవచ్చు అనుకుంటున్నారు? నమస్తే మేడం. ఇప్పుడు ఏదైతే నిన్న స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడేది ఓబీసీలు, ఎస్సీలు, మరి అదేవిధంగా ఎస్టీలకు చాలా అవసరం. మరి అలాంటి ఒక జాతికి సంబంధించిన స్పీకర్ గారు మరి ఆయననే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుంటూ మరి 5 మందిని క్లీన్ చిట్ ఇవ్వడం, దాంట్లో ఎవరు కూడా జాయిన్ కాలేరు కాంగ్రెస్ అని చెప్పడం, ఓ చిన్న పిల్లగానికి అడిగితే చెప్తారు ఎవరు పార్టీ ఫిరాయించారు, వాళ్ళ ఎమ్మెల్యేల పేర్లతో సహా చెప్తారు. కానీ ప్రసాద్ గారు అంటే మా జిల్లాకు సంబంధించిన స్పీకర్ గారే, ఆయనపై పూర్తి నమ్మకం ఉండే ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాడు, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటాడని అనుకున్నాం. కానీ నిన్న కంప్లీట్ గా ఆయన ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన వ్యక్తిగా మిగిలిపోతాడు. మనకు అందరు కూడా తెలుసు, రాహుల్ గాంధీ ఏమో ఈ బుక్ పట్టుకొని దేశం అంతా తిరుగుతుంది. కానీ తెలంగాణలో ఏమైతుంది అనేది రాహుల్ గాంధీకి తెలుస్తుంది. బుక్ చూపెట్టాలి ఒకసారి అందరికీ కూడా. వినిపిస్తుందా మేడం మీకు? వినిపిస్తుందండి.
ఇప్పుడు ఈ బుక్ చూపెట్టాలి. రాహుల్ గాంధీ దేశం మొత్తం ఈ బుక్ పట్టుకొని తిరుగుతుండు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులేమో దీనికి తూట్లు ఓడుస్తుంది. మరి 7 వరకు కరెక్ట్ ఇదో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఆది నాయకత్వం రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ స్పందించాలి దీని మీద. ఫిరాయింపు చట్టం ప్రకారం వాళ్ళు చేసిన తప్పుకి ఖచ్చితంగా వాళ్లకు అనర్హత వేటు వేయాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దానిపై త్వరలో నిర్ణయం కూడా రాబోతుంది. మనం చూసినాం రాష్ట్ర కానీ హర్యానా కానీ, అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలే ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు సస్పెండ్ చేసిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. కానీ ఈడ తెలంగాణలో అంటే దేశంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే అది చేస్తారు ఇది చేస్తారు అనే మాట ఆడుకుంటూ ఈడ తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు, వాళ్ళ మంత్రులు ఏం చేస్తుండ్రు, వాళ్ళ స్పీకర్ ఏం చేస్తుండ్రు అనేది ఒకసారి రాహుల్ గాంధీ ఆలోచన చేయాలి. మరి ఫిరాయింపు చట్టం రాజ్యాంగబద్ధమైన దాంట్లో ఉన్న క్లాస్ ప్రకారం మీరు జాయిన్ చేసుకుర్రా, లేకుంటే దానికి ఎలాంటి తప్పు లేవని మీరు నిన్న సమర్థించిర్రా అనేది ఒకసారి ఆలోచన చేసుకున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళు 2 పార్టీలు కూడా ఈ దేశంలో అంటే ఈ రాజ్యాంగం పోవాలే, వాళ్ళేమో మనుస్మృతి దేవాలని వీళ్ళేమో కేవలం మేము కొట్లాడుతున్నాం, అన్ని వర్గాల కోసం మేము కొట్లాడుతున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేసి వీళ్ళు గొప్ప మాటలు చెప్పి నిన్న చేసిన పనికిమాలిన పనికి రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. మాకు రేవంత్ రెడ్డి కాదు జవాబు చెప్పండి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. అదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు కూడా ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి రామరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శివకుమార్ గారు ఏం చెప్తారు? క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ముందు నుంచి కూడా వీళ్ళందరూ మిగతా 5గురు పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది, ఇదంతా కూడా ముందే ఊహించినది. ఆయన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ప్రవర్తిస్తున్నారు, సభాపతిగా కూడా స్పీకర్ వ్యవహరించట్లేదు అన్నది కూడా వినిపిస్తున్న విమర్శ. ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానల్ వారికి నమస్కారం. ఈరోజు ఏదైతే మొత్తానికి జరుగుతున్న విషయం అంతా మనం గతంలో 10 సంవత్సరాలు గమనించడం ఏం జరిగింది. అండ్ మోర్ ఎవర్ పక్క పార్టీలకి తీసుకొచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ని డైరెక్ట్ గతంలో వీళ్ళు చేసింది వీళ్ళకి కనబడతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు మొత్తానికి ఏదైనా ఉంటే రాహుల్ గాంధీ చెప్పాలి అది చెప్పాలి అనే రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆల్రెడీ స్టేట్ లా జరుగుతున్న విషయం రేవంత్ రెడ్డి చెప్పని అవసరం లేదు, రాహుల్ గాంధీ గారు చెప్పాలంటే దానికి విడ్డూరంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ని బట్టి ఇమీడియట్ గా ఏదైతే స్పీకర్ కి యాక్షన్ ఉంటది. స్పీకర్ దానికి ఆల్రెడీ ఆయనకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయన డిసిషన్ ఆయన తీసుకుంటాడు. గతంలో బీఆర్ఎస్ లో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు మర్చిపోయినారు. అప్పుడు మరి వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా కలిపి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఆలోయో అన్నాడు కదా, మాకంటే హైకమాండ్ ఉంది కాబట్టి సరే రాజుగారు అంటున్నారు మొత్తానికి రాహుల్ గాంధీ చెప్పాలని. రాహుల్ గాంధీ చెప్పేది రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డితోనైతే మీరు సమాధానం తీసుకోండి, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఏం సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఆల్రెడీ టోటలీ డిపెండ్స్ అపాన్ స్పీకర్. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, దానికి అర్థం చేసుకోవాలి. అంతేగాని రాహుల్ గాంధీ గారు మొత్తానికి కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుండని చెప్పి చూపిస్తుండే. ఓకే, కాన్స్టిట్యూషన్ పట్టుకొని చూపించేది ఏంటంటే జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా పార్లమెంట్ లో చూపించిండు. అండ్ మోర్ ఎవర్ నో డౌట్ అప్పట్లో రాజీవ్ గాంధీ గారే ఈ ఫిరాయింపుల చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని లుసుకులు తీసుకొని ఈరోజు 1/3 మెజార్టీ అని అదని ఇదని బీఆర్ఎస్ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని కూడా మొత్తానికి పార్టీలు లేకుండా చేయాలనే ఆలోచన చేసిన రోజులు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు. అది ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోవాలి. అంతేగాని వీళ్ళు ఏదో ఇప్పుడు మొత్తానికి మాకు మీ వేరోలు చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తేనే సంసారం అనేలాగా వీళ్ళు మాట్లాడడం పద్ధతి కాదు. స్పీకర్ ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. లేదు అనుకుంటే బీఆర్ఎస్ ఒకటే. శివకుమార్ గారు మీరు అలానే కాసేపు హోల్డ్ లో ఉండండి. మా కరెస్పాండెంట్
ప్రశాంత్ జాయిన్ అయ్యారు. కడియం శ్రీహరి ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి నెల కూడా 5,000 రూపాయలు కూడా డిడక్ట్ అవుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడని చెప్పడం జరిగింది. రైట్ ప్రశాంత్. ఎస్, మొత్తానికైతే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ గత 2 రోజులుగా నిన్న స్పీకర్ ముందట 5 ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. ఈ రోజు కడియం శ్రీహరి వ్యాఖ్యలు మాత్రము ఒక మరో కోణాన్ని ప్రస్ఫుటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన మొదటి నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచాను, ప్రస్తుతం ఆ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను తప్ప నేను పార్టీలో జాయిన్ కావట్లేదు, ఆ బీఆర్ఎస్ లోనే గెలిచాను అనే పదాన్ని పదే పదే చెప్తూనే వస్తున్నాడు. ఈ రోజు కూడా అదే, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాకపోతే నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, అది ఏ ఎమ్మెల్యే అయినా చేసేటువంటి సహజ గుణం అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే తన కూతురు స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికలకు సంబంధించి ప్రతి కాంగ్రెస్ వేదిక మీద కడియం శ్రీహరి అటెండ్ అయ్యి అటు తన కూతురు గెలుపు కోసం అయితే అహర్నిశలు కష్టపడ్డాడు. అయితే ఆ విషయాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అటు కోర్టు మెట్లెక్కింది, కోర్టు స్పీకర్ కోర్టులో పెట్టడంతో అయితే స్పీకర్ నిర్ణయం మేరకు అయితే ఇది పార్టీ ఫిరాయింపుల పైన విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు మాత్రం మరొక ఆసక్తికరం అయితే ఉన్నాయి. అయితే ఆ వ్యాఖ్యలకు మొదటి నుంచి అతను అదే మాట చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక దానం నాగేందర్ మినహా మిగతా వాళ్ళ పరిస్థితి అయితే అటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామనే ఒక నూతన ఒరవడిని అయితే వాళ్ళు ప్రారంభించారు. అయితే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇదేమి కొత్తది కాదు, గతంలో చాలా పార్టీలు విలీనమయ్యాయి, చాలా పార్టీల వాళ్ళు మారారు, మారడమే కాదు ఏకంగా మంత్రి పదవులే అనుభవించారంటూ కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ మీద అటు కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నాడు. దాంట్లో తప్పేముంది, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడంలో తప్పేముందని కూడా ప్రశ్నిస్తున్నాడు. మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఇంకొకటి అంటూ కూడా ఆయన నేరుగా నిలదీస్తున్నాడు. తన పూర్తి రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి అటు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అయితే తాను ఇంకా ఆ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేగానే ఉన్నాను, కానీ నా నియోజకవర్గ అభివృద్ధి కోసము స్టేషన్ గన్పూర్ కు ప్రజలకు నాకు నా నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉంది, ఆ నియోజకవర్గం కొంత వెనుకబాటు గురైంది గత 15 ఏళ్లలో, మరొకసారి దాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి ఉంది, అందుకే నేను కట్టుబడి ఉన్నా, అయినా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటానని చెప్తూనే తాను మాత్రము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదే గెలిచానంటూ కూడా కొరి పెట్టాడు. అయితే ఆ స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి అటు కోర్టు గైడ్ లైన్స్ కూడా స్పీకర్ కోర్టులోనే నిర్ణయాధికారం వదిలిపెట్టింది కాబట్టి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ముఖ్యంగా ఆ స్పీకర్ దే తుది నిర్ణయం అనే ఆ చట్టం ఉంది కాబట్టి స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటారంటూ కూడా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలతో పాటు ఆ రాష్ట్రంలో నాతే పార్టీ ఫిరాయింపుల మీద మరో కొత్త చర్చ అయితే సాగుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, బీజేపీ గెస్ట్ రామ్ రెడ్డి గారు ఉన్నారు. రైట్, ఇప్పటి వరకు కూడా మనం చూస్తుంటే మిగతా 5గురికి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు, మిగతా 5గురు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రామ్ రెడ్డి గారు? సో వాళ్ళు కూడా ఇంకా సేఫే అనుకోవచ్చా? ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండగా రాజేల భాస్కరరావు గవర్నర్ గారు వ్యవస్థకి వెళ్ళి ఆడ పార్టీని తీస్తే ఆ రోజు ప్రజా ఉద్యమం జరిగి వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది, ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, నీతులు చెప్తే ఇది అయ్యేది లేదు. ఏదైతే ఫస్ట్ 2014లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 63-64 సీట్లు గెలిచిండ్రు, తక్కువ మెజార్టీతో, దాంట్లో 65. అయిన తర్వాత అప్పుడు ఓటుకు నోటు కేసుల ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన అన్సేఫ్ ఫీల్ అయ్యి తీసుకుంటే అప్పుడు ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైంలో తక్కువ ఉన్నది, వీళ్ళు ఆ విధంగా కూల్చే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాన్ని, మోరల్గా ఇది తీస్తారు అనేది. కానీ 88 సీట్లు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తీసుకొని అన్ని పార్టీలను విలీనం చేసుకోవడం, అన్ని పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలను కలుపుకోవడం, అది ప్రజలు అసహించుకున్నారు. ఆ తీర్పు దాని మీద అది కూడా కోపం అయిన తర్వాత స్పీకర్లు అనేది ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు స్పీకర్ ఉన్నారు, వారు కూడా కాంగ్రెస్ వాళ్ళను ఏదైతే టీఆర్ఎస్ తీసుకున్నప్పుడు తీర్పు చెప్పకుండా పెండింగ్ పెట్టి కూర్చున్నాడు. అయిన తర్వాత ఈ రోజుకి ఇంకొకటి కూడా కవిత గారు రాజీనామా చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరో కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరు. స్పీకర్ ఫార్మాట్లోనే చేసింది ఆమె ఎమ్మెల్సీ, ఎందుకు రాజీనామా అంటే ఇది ఏం జరుగుతుంది, లోపాయకారి ఒప్పందాలు. అయిన తర్వాత కడియం శ్రీహరి గారు నేను టీఆర్ఎస్లో ఉంటా అంటే బిడ్డే నిలబడ్డా ఎవరు నిలబడ్డా కాంగ్రెస్ స్టేజ్ మీద పోయి నువ్వు కాంగ్రెస్ ప్రచారం చేసినాక నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లయితావు?
నైతికత ఎట్లుంటుంది? అంటే మీకు ధైర్యం లేదా? రాజీనామా చేసేయి. బిడ్డను గెలిచినప్పుడు రాజీనామా చేసి, ఈటల రాజేందర్ గారు ఉన్నారు బీజేపీలోకి వచ్చిండు, ఆయన రాజీనామా చేసి వచ్చిండు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు, ప్రజా తీర్పు కోరారు. అట్లా ప్రజా తీర్పు కోరాలి. కానీ అది లేకుండా నేను అండనే ఉన్నా కానీ ఇక్కడ చేస్తున్నా, అవన్నీ కూడా కుంటి చాకులు చెప్పదు. దానం నాగేంద్ర గారు రామరెడ్డి గారి తీర్పు కాపీ ఇవ్వకపోవడం కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. స్పీకర్ మనము దౌర్భాగ్యం, స్పీకర్ వ్యవస్థ ఎమ్మెల్యేలది లాస్ట్ కోర్టులు చెప్తే కోర్టులలో పోయి కోర్టు తీర్పులు ఇస్తుంటే ఆ చెంపపెట్టు లాంటి తీర్పులను అమలు చేయవలసిన పరిస్థితి తెచ్చుకుంటున్నాం. జరుగుతాయి. బీజేపీ చేయలేదా అని మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ వేస్తారు. బీజేపీ చేసినా ఎక్కడ కూడా కోర్టు తీర్పులు వచ్చినా వాళ్ళు ఏదైతే శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు రాజ్భవన్ పోయారు, వాళ్ళ స్ట్రెంత్ చూపించారు. ఆ విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, దాంట్లో ఒక్కొక్కరు, ఒక ఆయన జాయిన్ అయిన 6 నెలలకు ఇంకొక ఆయన, మళ్ళీ 3 నెలలకు ఇంకొకరు, ఇట్లా అయి వంతాడు తెచ్చినామని చెప్తారు. అప్పుడు విలీనమంటారు. అది కాదు, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అందరు జాయిన్ అయ్యి ఒక గ్రూప్ జాయిన్ అయితే దాంట్లో తప్పేలేదు. వంతాడు కాన్స్టిట్యూషన్ ప్రకారం జాయిన్ కావచ్చు, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు. కాకపోతే మధ్యప్రదేశ్ లో ఎస్ రామరెడ్డి గారు అంటే తీర్పు కాపీ ఇవ్వకుండా క్లెయిమ్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే రేపు పొద్దున పిఆర్ఎస్ న్యాయ పోరాటానికి వెళ్ళాలన్నా కూడా తీర్పు కాపీ ఉండాల్సిన పరిస్థితి. తీర్పు కాపీ ఇవ్వాల్సిందే లేదు, దానికి కూడా కోర్టుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఒక స్పీకర్ గారు వెంటనే తీర్పు కాపీ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి. అది ఇవ్వకుండా దాచిపెడుతున్నాడు అంటే దానికి తీర్పు కాపీ కోసం కూడా మళ్ళీ కోర్టుకు ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటే నైతిక విలువలు అనేది క్షీణిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉండే ఎవరు అధికారం వలన ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించాలి. ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను వీళ్ళేది. ఎప్పుడు అందులో పోయి మా సొంత లాభం కోసం ఈ కడియం శ్రీహరి గారు నా కాన్స్టిట్యున్సీ, నువ్వు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా చేసినావు, నీకు కొంచెం అన్న అనిపించాలి కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి, వెనకబడిందంటే దాని బాధ్యత నువ్వే వహించాలి, దాని బాధ్యత వహించి రిజైన్ చేయాలి. ఎందుకంటే వీరు ఇవాళ కొత్త ఏదో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఉండి నేను నా డెవలప్మెంట్గా అయితే లేదు అధికారం వల్లేనంటే అది కొంత కన్సిడర్ చేయొచ్చు. కానీ 25 సంవత్సరాల నుంచి ఈయననే ఎమ్మెల్యే మంత్రి అన్ని చేసిండు, ఎంపీ చేసిండు. అలాంటి వ్యక్తి నేను ఇంకా నా కాన్స్టిట్యున్సీ అంటే సిగ్గుచేటు. మళ్ళీ ఇప్పుడు దానికోసమే పోతున్నా అంటే అయిన తర్వాత వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు పోతే మీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయండి, గెలుస్తారు. మీరు ఎందుకు ప్రజలు తీర్పిస్తారు కదా. రాజుగౌడ్ గారి దగ్గరికి వెళదాం. రాజుగౌడ్ గారు అంటే ఏం చెప్తారు? మళ్ళీ బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది, ఒకవైపు తీర్పు కాపీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేడం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం, మేము ఈ రోజు రాజ్యాంగం కాపాడే బాధ్యత ఈ దేశ ప్రజలందరిది. మరి మనం కాపాడదామా లేదా, లేకుంటే ఇదే విధంగా చేసుకుంటూ పోదామా అనేది ఒకసారి ఆలోచన చేసుకున్నాలి అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు ఆ రోజు ఇంతకుముందు బీజేపీ నాయకుడు మాట్లాడుకుంటూ, మరి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకటే చెప్తున్నారు, మేమంతా న్యాయబద్ధంగా చేసినాము, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే దాని గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఫిరాయింపు చట్టం ప్రకారం ఏదైతే మోర్ దెన్ 50% ఉంటే పోవచ్చు, దానికి ఫిరాయింపు చట్టం వర్తించదు. మీరు మా 10 ఎమ్మెల్యేలను తీసుకుర్రు, మేము గతంలో మేము చేసాం అంటున్నాం కదా. మేము చేసినప్పుడు రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో మేము 12 మందికి అంటే మోర్ దెన్ 50% కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తీసుకొని చట్టబద్ధంగా చేసినాము. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కు దింపినప్పుడు కూడా మాక్సిమం ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే అది వర్తించింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తీసుకుపోయినప్పుడు కూడా ఆయన కూడా ఏదైతే చట్ట ప్రకారం ఫిరాయింపు చట్టం ప్రకారం ఉన్నదో దాని ప్రకారం జాయిన్ చేసుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఒకరికి 3 నెలలు, ఒకరికి 6 నెలలు, ఒకరికి 7 నెలలు చేసుకుంటామంటారు కదా, అది ఏది కూడా చెల్లది. వాళ్ళు కంప్లీట్ గా చట్ట విరుద్ధంగా ఈ ఫిరాయింపులు చేసుకుర్రు. మరి అదే విధంగా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఈరోజు గడ్డం ప్రసాద్ గారు ఒక దళిత సామాజిక వర్గం స్పీకర్ గా ఉండి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఒక విలువను ఆయననే పోగొట్టుకుంటుండు. ఇప్పుడు బాధ్యత ఎవరిదండి? ఈ రాజ్యాంగం కాపాడే బాధ్యత ప్రతిపక్షాలది. మరి అదే విధంగా అట్టడుగు వర్గాలది. మాకు న్యాయం జరగాలని మేము అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఈ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎమర్జెన్సీ తెచ్చి ఒకసారి మొత్తం రాజ్యాంగానికి తుంగలు దొక్కిర్రు. ఇక బీజేపీ వాళ్ళకైతే చెప్పకుండా వాళ్ళకి రాజ్యాంగం మార్చినట్టు ఇట్లా షెట్టు మార్చినట్లు వాళ్ళు ఏదో ఒక్క బిల్ అంటారు, అది రాజ్యాంగం విరుద్ధమే. ఏదైతే ఇంకోటి ఈ ఫిరాయింపుల చట్టం కానీ ఈడబ్ల్యూఎస్ చట్టం కానీ ఇవి అన్ని కూడా రాజ్యాంగ విరుద్ధంగా చేసే ఈ 2 పార్టీలు. మేము ఒకటే అంటున్నాం, రాహుల్ గాంధీ గారు మీరు స్పష్టం చేయండి,
మీరు ఈ బుక్ పట్టుకొని తిరగకుండా మీరు కూడా అగ్రవర్ణాల పార్టీ, మీరు కూడా మనోవాది సిద్ధాంతాలతో ఉన్న పార్టీ మీది కూడా. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ సిద్ధాంతాలు ఉన్న పార్టీకే ప్రజలు పట్టం కడతారు. మీరు చూసి మూడు విడతల సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు, ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రు, ఎన్ని డబ్బులు వంచిర్రు, మద్యం వంచిర్రు. అయినా కానీ ప్రజలు ఈ రోజు మాకు 40% సీట్లు ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటున్నా. ఒకటే కోరుకుంటున్నా, ఒకవేళ ఈ 10 మంది చేరిన సన్యాసులు వీళ్ళకి ఒకవేళ మేము గెలుస్తాము లేకుంటే మేము కరెక్ట్ ఉన్నాము అంటే రాజీనామా చేసి నిలవడం అన్నది వాళ్ళకు దమ్ముంటే ఆ రోజు చూసుకుందాం వాళ్ళ పరిస్థితి ఏమి, ప్రజలు ఏం తీర్పిస్తారు. ప్రజలు కాన్స్టిట్యూషన్ వైపు ఉన్నారా, ప్రజలు కాన్స్టిట్యూషన్ని తూట్లు కొట్టే వాళ్ళ వ్యక్తులు ఎంబడి ఉన్నారా, మనం ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము టీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకున్నాలి. మేము చట్టబద్ధంగానే గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు కానీ మేము ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది అనుకున్న సేమ్ టు సేమ్ అట్లాంటి అదే వస్తుంది అండి. మీరు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నిన్న 5 మందికి క్లీన్ చిట్ ఏ విధంగా ఇస్తాడండి? కాంగ్రెస్ కండువాలు వేసుకొని కాంగ్రెస్ టికెట్ల మీద పోటీ చేసి అదే విధంగా కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొంటూ ఈ విధంగా చేసే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ప్రజలు ఒకవేళ రేవంత్ రెడ్డి ఈరోజు నేను పది మందికి రాజీనామా చేసి చెప్పండి. శివకుమార్ గారు, అంటే 5గురికి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళు పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో మిగతా 5గురిలో 3 పరిస్థితి కూడా అదే సేఫ్ గానే ఉంటుంది. మిగతా దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి విషయంలో కొంత భిన్నంగా వస్తుందని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? సేమ్ అట్లాగే రావచ్చా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బిఆర్ఎస్ నాయకులు మాట్లాడేది ఎట్లుందంటే బాగా విడ్డూరంగా మాట్లాడతారు. వాళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా వాళ్ళు మాట్లాడడము. రెండోది, ఈరోజు కేసీఆర్ ఎన్ని రకాల మోసాలు చేసి దౌర్జన్యాలు చేసి మొత్తానికి ఈ అందరినీ ఫిరాయింపులు ఎట్లా చేసిండు అనేది మనం గతంలో కూడా చూడటం జరిగింది. కానీ ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలా ఏం మాట్లాడుతున్నాం అనేది. రెండోది ఏంటంటే ఈరోజు ఏదైతే స్పీకర్ గారు ఇచ్చిన దీనికి ఒక నిర్ణయంకి ఆయన ఆల్రెడీ లేదు అనుకుంటే బిఆర్ఎస్ నాయకులు ఒక్కటి చేయమనండి, ఈ 10 మంది మా పార్టీలకేని లేరు వెళ్ళిపోయినారు అని చెప్పి విప్పు జారీ చేయమని చెప్పండి. వీళ్ళని చేస్తారా? ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాడా లేకపోతే వాళ్ళ ప్రెసిడెంట్ చేస్తాడా? చేయమని చెప్పి విప్ పార్టీలో లేరు అని చెప్పమని చెప్పండి. అది చెప్పే దమ్ము లేదు బిఆర్ఎస్ వాళ్ళకి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు చేసిండ్రు అంటే మీరు ఆల్రెడీ 10 మంది మా దగ్గరే ఉన్నారు, మేము ప్రభుత్వాన్ని కూలగొడతామనే రకంగా కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఎవడరా కూలగొడతాడు, తీర్చి చెండాడి పేగుల మెడలు వేసుకుంటారు. శివకుమార్ గారు, రాజు గౌడ్ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, సో చూసారు కదా, ఇది వాటి క్వశ్చన్ ఎవర్ అండ్ 5గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో మిగతా ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది మరికొద్ది రోజుల్లో కూడా తెలిసే అవకాశం ఉంది. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.